నాన్వేష్కు మెటా షాక్. యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టా అకౌంట్ బ్లాక్. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల లేఖతో మెటా చర్యలు. ఇది ఫేస్బుక్ మెటా ఉన్నది కదా, దాని మీద ఆయన అకౌంట్ను బ్లాక్ చేసినలాట. ప్రతిరోజు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే ఒక నిందతోటి సైబర్ క్రైమ్ల పోలీసు లేఖ రాస్తే మెటా ఆయన అకౌంట్ బ్లాక్ చేసిందట. దీని వెనక బత్తాయిలు ఉన్నారు. అద్భుతంగా చెప్తాడు ఆయన. మత విద్వేషాలు లేవు, ఏం లేవు. టోటల్గా బత్తాయిల భర్తం పట్టిండు నాన్వేష్. బత్తాయిల భర్తం బట్టి ఒక్కొక్క బత్తాయి ఫోటోని వేసుకుంటా ఈ బత్తాయి ఏం చేస్తాడు, ఈ బత్తాయిని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఫలానా బత్తాయి ఏం మాట్లాడుతాడు, ఆ బత్తాయి ఆలోచన ఏంది, ప్రతిరోజు ఎండగడతాడు. కాబట్టి ఇవి లక్షలలో పోతాయి. నాన్వేష్ ఎక్కడో విదేశంలో ఉండి రోజు బత్తాయిల భర్తం పడతాడు. ఇప్పుడు బత్తాయిలు ఏం చేయలేక, ఏం బీకలేక, చేతులు బిసుకుంటా ఏం చేయాలంటే పోయి సైబర్ క్రైమ్లో పెట్టాలి. సైబర్ క్రైమ్లో పెడితే వెనక నుండి ఏ పార్టీ సహకరిస్తుందో తెలుసు. ఇంకా ఆ పార్టీ సభ్యులు కొంత సీరియస్గా తీసుకొని ఆయన అకౌంట్ బ్లాక్ చేసిండు. మళ్ళా ఈ యూట్యూబర్ అన్వేషు మళ్ళా మెటా ఫేస్బుక్ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఏదో విధంగా మళ్ళీ ఆ బత్తాయిల రసం పిండే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనోనికి రాజకీయపరమైన గోల్స్ లేవు, వేరే గోల్స్ ఏం లేవు, ప్రపంచ యాత్రికుడు. కానీ ఈ మధ్య బత్తాయిల మీద పడ్డాడు అన్నాడు. మొన్న బత్తాయిల రసం పిండేదాకా నేను ఇడిచిపెట్టా అన్నాడు. ఎందుకంటే మనోని హిందుత్వ వ్యతిరేకి అని ప్రచారం చేసే కార్యక్రమం చేసిండు. నా జోలికి అత్తరా, నేను ఏదో ఒక విషయం పొరపాటున మాట్లాడినా దానికి సారీ చెప్పినా, కానీ నేను హిందువును, నాది భారతదేశం, నేను నికార్సైన హిందువును, అన్ని మతాల వాళ్ళని ప్రేమిస్తా, నా మతాన్ని కూడా ప్రేమిస్తా అని చెప్పిండు. కానీ ఆయనను కొందరు ట్రోల్ చేసి ఆయనను హిందుత్వ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. ఇక దాన్ని గట్టిగా పట్టుకున్న అన్వేషు బత్తాయిల రసం పిండుతాడు. విధంగా నిజంగా బత్తాయిల రసం పిండాలంటే నాన్వేష్ లాంటిలో ఇంకొక 100 మంది తయారు కావాలి. తయారైతే బత్తాయిల రసం పిండవచ్చు. పెద్ద పెద్ద ఏం కాదు, దాంతో అసాధ్యమేం కాదు. బత్తాయిల రసం పిండుడు, పిండి పారేయాలి కూడా, లేకపోతే వాళ్ళు వినరు. ఇప్పుడు మాసొంటల కంటే పొలిటికల్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని మాట్లాడలేము.